మనకు శుభదినం, సర్వజనులకు పర్వదినం. నేడు మనకు శుభదినం, సర్వజనులకు పర్వదినం. పావనాత్ముడు జగదీజశీలుడు, పాప విమోచన కలిగించే విభుడు. పావనాత్ముడు జగదీజశీలుడు, పాప విమోచన కలిగించే విభుడు. లెమ్ము 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 సువార్తను ప్రకటింపుము, ఆయన మనకై మృత్యుంజయుడాయెను. లెమ్ము 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 సువార్తను ప్రకటింపుము, ఆయన మనకై మృత్యుంజయుడాయెను. నేడు మనకు శుభదినం, సర్వజనులకు పర్వదినం. నేడు మనకు శుభదినం, సర్వజనులకు పర్వదినం. శాపము బాపను, క్రీస్తు రక్తము ప్రోక్షించెను. మరణపు ఛాయలు చీల్చినాడు మృత్యుంజయుడు మన క్రీస్తు ప్రభువు. పాప శాపము బాపను, క్రీస్తు రక్తము ప్రోక్షించెను. మరణపు ఛాయలు చీల్చినాడు మృత్యుంజయుడు మన క్రీస్తు ప్రభువు. ఉత్థానమైన యేసుని మహిమలు ఉత్సాహముతో కొనియాడెదం. ఉత్థానమైన యేసు మహిమలు ఉత్సాహముతో కొనియాడెదం. లెమ్ము 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 సువార్తను ప్రకటింపుము, ఆయన మనకై మృత్యుంజయుడాయెను. లెమ్ము 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 సువార్తను ప్రకటింపుము, ఆయన మనకై మృత్యుంజయుడాయెను. నేడు మనకు శుభదినం, సర్వజనులకు పర్వదినం. నేడు మనకు శుభదినం, సర్వజనులకు పర్వదినం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం రెండచింతల విచారణ. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు పుట్టినరోజు జరుపుకుంటున్న తంగిరాల సుహర్షిత్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి అమ్మమ్మ, తాతయ్య, తుమ్మ ఇన్నారెడ్డి, రాఖేలమ్మ మరియు తంగిరాల ఆదిత్యమరెడ్డి, సంధ్యారాణి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. శ్రీమతి ఉడుముల జేతృతమ్మ మరియు కుటుంబ సభ్యులు. విశాఖపట్నం అగ్రపీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 ఉడుముల బాల, సిస్టర్ థోమాసమ్మ సిఎస్ఏ, సిస్టర్ విజయ జేఎంజే గార్ల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు లూర్దు నగర్ గూడూరు ప్రజల శ్రేయస్సు కొరకు మరణించిన కీర్తిశేషులు ఉడుముల జోజిరెడ్డి, కీర్తిశేషులు ఉడుముల ఇన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం అల్వాల్ విచారణ. కీర్తిశేషులు పూదోట కిషోర్ గారి ప్రథమ వర్ధంతి సందర్భముగా
వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం సెయింట్ పాల్స్ కెథెడ్రల్ విచారణ. పుట్టినరోజు జరుపుకుంటున్న అల్ఫోన్సా శృతికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు దేవుని కృప సంరక్షణ భవిష్యత్తులో కూడా దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభువు తన ప్రజలను సురక్షితంగా కొనిపోగా వారు భయపడరైరి. వారి శత్రువులు మాత్రము సముద్రమున మునిగిపోయిరి. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పాస్కాష్టకములో శుక్రవారంలో బలిపూజలో పాల్గొనుచున్నాం. ఈనాటి దివ్యగ్రంథ పఠనములన్నీ కూడా ప్రభువులో ఏకమై జీవించాలని, ప్రభువు కోసం జీవించాలని, అలా జీవించినటువంటి జీవన విధానాన్ని దేవుడు ఆశీర్వదిస్తారని వాక్యం మనకు బోధిస్తుంది. కావున ఈ సమయంలో ఈ దివ్యబలి పూజలో యోగ్యముగా పాల్గొనుటకు మనం చేసినటువంటి పాపములను ప్రభువు ముందు ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భూయందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర, పరలోకమా ప్రభువా, సర్వాధిపతి అయిన సర్వేశ్వర, భువినేలు మా పాలక. మిమ్ము పొగడేదం, మిమ్ము స్తుతించేదం, మహిమాస్తుతి స్తోత్రము. మిమ్ము పొగడేదం, మిమ్ము స్తుతించేదం,
మహిమాస్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. జనితైక సుతుడా మా క్రీస్తువా, మా పాప పరిహారక. సర్వేశ్వరుని ఓ గొర్రె పిల్ల, మా మీద దయ చూపవా. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమాస్తుతి స్తోత్రము. పితదేవ సుతుడా శ్రీ యేసువా, మహిమాస్తుతి స్తోత్రము. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమాస్తుతి స్తోత్రము. భువియందు మనుజులకు ఆనందము, శాంతి సమాధానము. పిత మహిమలో పరిశుద్ధాత్మతో వసించు మా క్రీస్తువా. మీరొక్కరే మా ఏలినవారు, మీరే మహోన్నతులు. అర్పింతుము ఈ స్తుతిగానము, మహిమాస్తుతి స్తోత్రము. అర్పింతుము ఈ స్తుతిగానము, మహిమాస్తుతి స్తోత్రము. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో నిత్య సర్వేశ్వరా, నీవు ఈ పాస్కా రహస్యమును సఖ్యతా నిబంధనముగా మాకు దయచేసితివి. ఈ పవిత్ర కార్యములందు మేము వెల్లడించు విశ్వాసము మా జీవితములందు ప్రతిబింబించునట్లు అనుగ్రహింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. ఆ దినములలో పేతురు, యోహాను జనులతో ఇంకనూ మాట్లాడుచుండగా అర్చకులను, దేవాలయపు అధిపతియు సద్దూకైలను వారిపైకి వచ్చిరి. చనిపోయిన వారు మరలా జీవంతో లేతురను సత్యమునకు నిదర్శనముగా యేసు మృతుల నుండి లేచెనని ఆ ఇద్దరు అపోస్తులు ప్రజలకు బోధించుట చూచి ఆ అధికారులు మండిపడిరి. వారిని పట్టి బంధించి అప్పటికే సాయంకాలమైనందున మరునాటి వరకు ఆ అధికారులు వారిని చెరసాలయందు ఉంచిరి. అయినను వారి సందేశమును విన్న పలువురు విశ్వసించిరి. అప్పుడు వారిలో పురుషుల సంఖ్య రమారమ్మి 5,000 అయ్యను. మరునాడు యూదుల నాయకులు, పెద్దలు, ధర్మశాస్త్ర బోధకులు యెరూషలేములో సమావేశమైరి. ప్రధాన యాజకుడైన అన్న, కైఫా, యోహాను, అలెగ్జాండరు, ప్రధాన యాజకుని కుటుంబమునకు చెందిన వారందరూ వారితో ఉండిరి. వారు ఈ ఇద్దరు అపోస్తులను చూచి వారి ఎదుట నిలువబెట్టి, మీరు ఏ శక్తితో ఎవరి నామమున దీనిని చేసితిరి అని వారిని ప్రశ్నింపగా, పేతురు పవిత్రాత్మతో పూరితుడై, ప్రజానాయకులారా, పెద్దలారా, ఈ కుంటివానికి జరిగిన మేలును గూర్చి అతడు ఎట్లు బాగు చేయబడినని మీరు ఈనాడు మమ్మను ప్రశ్నించుచున్నారు. ఇప్పుడు ఈ మనుష్యుడు నజరేయుడగు యేసుక్రీస్తు నామమున పూర్తిగా బాగుపడి మీ ఎదుట నిలిచి ఉన్నాడని మీరును
ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలెను. ఆ క్రీస్తునే మీరు శిలువపై కొట్టి చంపితిరి. అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇల్లు కట్టువారైన మీరు పనికిరాదని త్రోసివేసిన రాయి ఈయనయే. అదియే ఇంటికి మూలరాయి అయినది. ఆయన యందు తప్ప వేరొకని యందు రక్షణ లభింపదు. ఏలైనా ప్రపంచమున రక్షణ కలిగించు నామము వేరొకనికి ఇవ్వబడలేదు అని వారికి సమాధానమిచ్చెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మంచివాడు కనుక ఆయనకు వందనములు అర్పింపుడు. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలముండును. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలముండునని ఇశ్రాయేలీలు పలుకుదురుగాక. ఆయన స్థిరమైన ప్రేమ కలకాలముండునని ప్రభు పట్ల భయభక్తులు చూపువారు పలుకుదురుగాక. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇల్లు కట్టువారు పనికి రాదని నిరాకరించి రాయే మూలరాయి అయ్యను. ఇది ప్రభువు చేయుదము. ఇది మన దృష్టికి విచిత్రముగానున్నది. ఇది ప్రభు ఏర్పాటు చేసిన రోజు. మనము ఉత్సవం చేసుకొని ఆనందింతము. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభు మాకు రక్షణ దయచేయుము. ప్రభు మాకు విజయం ప్రసాదించుము. ప్రభు పేరిట వచ్చువాడు దీవెనలను బడయునుగాక. ప్రభు మందిరం నుండి మేము నిన్ను దీవింతుము. ప్రభువు దేవుడు, ఆయన మనకు వెలుగును ప్రసాదించెను. మీరు రెమ్మలు చేతబుని పీఠము చుట్టూ ఉత్సవమును ఆరంభింపుడు. అందరూ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నిన్ను వీడను నా యేసయ్యా, నిన్ను మరువను నా మెస్సయ్యా. నిన్ను వీడను నా యేసయ్యా, నిన్ను మరువను నా మెస్సయ్యా. ఏ నాటికైనా నిన్ను వీడను నిన్ను మరువను. ఏ నాటికైనా నిన్ను వీడను నిన్ను మరువను. నా సర్వము సకలం నీవే యేసయ్యా, నా జీవము మార్గము నీవే యేసయ్యా. నా సర్వము సకలం నీవే యేసయ్యా, నా జీవము మార్గము నీవే యేసయ్యా. నిన్ను మరువను నా యేసయ్యా, నిన్ను వీడను నా మెస్సయ్యా. నా కొరకై నీ ప్రాణమును బలిగా ఇచ్చావు. మరణమును ఓడించి తిరిగి లేచావు. నా కొరకు నీ ప్రాణమును బలిగా ఇచ్చావు. మరణమును ఓడించి తిరిగి లేచావు. హల్లెలూయా 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 హల్లెలూయా. మరువను యేసయ్యా, నిన్ను విడువను యేసయ్యా. మరువను యేసయ్యా, నిన్ను విడువను యేసయ్యా. నిన్ను వీడను నా యేసయ్యా, నిన్ను మరువను
నా మెస్సయ్యా. ఏ నాటికైనా నిన్ను వీడను, నిన్ను మరువను. ఏ నాటికైనా నిన్ను వీడను, నిన్ను మరువను. నా సర్వం సకలం నీవే యేసయ్యా. నా జీవము మార్గము నీవే యేసయ్యా. నా సర్వము సకలము నీవే యేసయ్యా. నా జీవము మార్గము నీవే యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన క్రీస్తు సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 21వ అధ్యాయము 1 నుండి 14 వచనములు. యేసు తిబేరియ సరస్సు తీరమున శిష్యులకు మరలా దర్శనమును ఇచ్చెను. ఆయన దర్శనమిచ్చిన విధము ఏమనగా, సీమోను పేతురు, దిదీము అనబడు తోమా, గలిలేలోని కానా నివాసియగు నతనీయేలు జబదాయి కుమారుడు, మరి 2 శిష్యులతో ఒక చోట ఉండిరి. సీమోను పేతురు వారితో, నేను చేపలు పట్టబోచున్నాను అని పలుక, వారు మేమును నీ వెంట వచ్చేదము అనిరి. వారు బయలుదేరి పడవ ఎక్కిరి. కానీ ఆ రాత్రి అంతయు వారికి ఏమీ దొరకలేదు. ప్రాతకాలమున యేసు సరస్సు తీరమున నిలుచుండి ఉండెను. కానీ శిష్యులు ఆయనను గుర్తింపలేకపోయిరి. యేసు వారిని, బిడ్డలారా, మీ యొద్ద చేప ఉన్నదా అని అడుగగా, లేదు అని వారు బదులు పలికిరి. అప్పుడు ఆయన వారితో, పడవకు కుడివైపున వలవేయుడు, చేపలు దొరుకును అని చెప్పాను. వారు అట్లే వలవేసిరి. చేపలు ఎక్కువగా పడుటచే వారు వలను లాగలేకపోయిరి. అప్పుడు యేసును ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువే అనెను. ఆయన ప్రభువే అని వినినంతనే వస్త్రహీనుడై ఉన్న సీమోను పై వస్త్రమును చుట్టుకొని సముద్రంలో దూకెను. తక్కిన శిష్యులు చేపలతో నిండి ఉన్న వలను లాగుచూ పడవలలో ఒడ్డునకు చేరిరి. వారు తీరమునకు ఎంతో దూరమున లేరు, 200 గజముల దూరమున మాత్రమే ఉండిరి. వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అచ్చట బొగ్గుల మంటను, దానిపై ఉన్న చేపను, రొట్టెను చూచిరి. యేసు వారితో, మీరు ఇప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకొని రండు అనెను. సీమోను పేతురు పడవను ఎక్కి 153 పెద్ద చేపలతో నిండిన వలను ఒడ్డునకు లాగెను. ఇన్ని చేపలు ఉన్నను ఆ వల పిగులలేదు. వచ్చి భుజింపుడు అని యేసు వారిని పిలిచెను. ఆయన ప్రభువు అని వారు ఎరుగుదురు కనుక శిష్యులు ఎవడను, నీవు ఎవడవు అని ఆయనను అడుగ సాహసింపలేదు. యేసు వచ్చి రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అట్లే చేపను కూడా వారికి పంచి ఇచ్చెను. మృతుల్లో నుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనమిచ్చుట ఇది 3వ పర్యాయము. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడు మనం విన్నటువంటి సువిశేష పఠనము మనకెంతో సుపరిచితము మరియు ఎంతగానో ఇష్టముగా లేకుంటే ఎంతగానో తెలిసినటువంటి విధంగా మాట్లాడుకునేటువంటి ఒక సందర్భముతో కూడినటువంటి సంఘటన. నాడు యేసు ప్రభు యొక్క శిష్యులు క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత భయభ్రాంతులై అక్కడ ఉన్నప్పుడు, మరి ముఖ్యముగా తరువాత ఏమి చేద్దాము, మన జీవితము ఇలా ముగిసిపోయి ఉన్నది, లేక ఈ జీవితం ఇంతేనా అన్నటువంటి రీతిలో సందేహపూర్వకమైనటువంటి జీవితాన్ని వారు ఆలోచిస్తున్నటువంటి సమయంలో శిష్యులందరి తరపున పేతురు గారు, ఇదిగో నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, వలలను సిద్ధం చేసుకుంటున్నాను అన్నప్పుడు మిగిలినటువంటి వారు కూడా మేమును నీ వెంట వచ్చేదము. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ పలికినటువంటి ఈ మాటకి యేసు ప్రభువు పేతురు గారితో పలికినటువంటి మాటకి సందర్భము కలుస్తూ ఉంది. ఏమిటంటే ప్రభువు పేతురు గారిని అడుగుతున్నాడు, ఇదిగో పేతురు, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? ప్రభు, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను అని ఒకటోసారి, రెండోసారి, మూడోసారి ప్రభు అడిగినప్పుడు పేతురు గారు ఇదే జవాబిచ్చి, ఇదిగో ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీకు కూడా తెలియను అన్నప్పుడు ప్రభు అయినటువంటి దేవుడు, నా మందను కాయము, నా గొర్రెలను మేపుము అని ఆయనకు హితబోధ చేస్తాడు, బాధ్యతని గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ బహుశా పేతురు గారు తెలియకనే ఇదిగో నేను చేపలు పట్టబోచున్నాను అని వారికి చెప్పినప్పుడు మేము సైతము నీ వెంట వచ్చేదము. ఎంత గొప్పగా ఉన్నదో చూడండి.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆయన వెంట వెళ్తాడని బహుశా క్రీస్తు ప్రభువుకి ముందుగానే తెలుసు. ఈ శ్రీ సభకి మొదటి అధిపతిగా పేతురు గారిని నియమిస్తూ, నా గొర్రెలను, నా మందను నీవు మేపాలి, నీ వెనక ఎవరు వస్తారు, ఎవరు రారు, ఎవరు నీకు తోడుగా ఉంటారు, ఎవరు నీకు దూరంగా వెళ్తారు అన్నటువంటి నిస్సందేహముతో కూడినటువంటి విధంగా నీవు ముందుకు సాగు అన్నటువంటి భరోసాను, ఆశీర్వాదమును అప్పటికే క్రీస్తు ప్రభు పేతురు గారికి అందజేసినటువంటి విధంగా కనపడుతోంది. ఎందుకంటే మేము కూడా నీ వెంట వచ్చేదము అని వారంతా కూడా ఏక మనస్కులై పేతురు గారి యొక్క అధికారమును ఏకీకృతం చేస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అది అయిన తర్వాత రెండవ సంఘటన, రెండవ భాగంలో ఏం జరుగుతుందంటే, ప్రభు వారి దగ్గరికి వచ్చి, మీ దగ్గర ఏమైనా తినడానికి చేప ఏమైనా ఉన్నదా అంటే ఏమీ లేదు అని అనడం. దాని తర్వాత కలుగజేసుకుంటున్నాడు ఓ వ్యక్తి. యోహాను గారు, యేసు ప్రభుని ఎక్కువగా ప్రేమించినటువంటి యోహాను గారు కలుగు చేసుకొని ఆయన ప్రభువే అని అంటున్నాడు. ఆయన ప్రభువే అని ఈయన గుర్తించగలిగాడు. ఆయన ప్రభువే అని గుర్తించి ఖచ్చితంగా మనల్ని ఇది అడుగుతున్నటువంటి వ్యక్తి, ఈ చేపను అడుగుతున్నటువంటి వ్యక్తి, ఈ ఆహారమును అడుగుతున్నటువంటి వ్యక్తి, మనతో ఉన్నటువంటి వ్యక్తి క్రీస్తు ప్రభువే అని ఆయన గుర్తించాడు. గుర్తించిన తర్వాత పేతురు గారు వెంటనే పై వస్త్రమును కూడా సరిగి చేసుకోలేక ఆయన అట్లనే వస్త్రహీనుడై చేపల కోసమని కాదు కానీ సముద్రంలో దుముకుతూ ఉన్నాడు. ఏమిటి, ఎందుకోసం ఆయన సముద్రంలో దుముకుతూ ఉన్నాడంటే, ఇదిగో నేను ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత అపాయకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నా నా దేవుడు నన్ను కాపాడుతాడు. ఈ క్షణమున ఇదిగో గతములో నేను సముద్రం పైన నడవగలిగాను, యేసు ప్రభు యొక్క చేయిని పట్టుకొని ఆయన యొక్క భరోసాతో నేను ఈ సముద్రం పైన నడవగలిగాను. ఈ రోజున నేను ఇదే దుమకడము లేకుంటే సముద్రంలో నేను పడిపోయినప్పటికీ కూడా క్రీస్తు ప్రభువు నన్ను కాపాడుతాడు, క్రీస్తు ప్రభువు నన్ను ఒడ్డునకు చేరుస్తాడు అన్నటువంటి గొప్ప నమ్మకాన్ని ఇక్కడ ప్రదర్శిస్తున్నాడు పేతురు గారు. ఆయన ప్రభువే అని యోహాను గారు చెప్పగానే, మరి ప్రభువైతే నన్ను కాపాడుతాడు. చూడండి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, రెండు విషయాలు ఇక్కడ బాగా పేతురు గారి యొక్క జీవితం నుండి వ్యక్తమవుతున్నాయి. మొదటిది ఏమిటంటే, ఆయన కుటుంబ పోషణ కోసం, సామాజికంగా జీవించడం కోసం, సంఘములో ఒక వ్యక్తిగా నిలబడేటువంటి విధంగా బాధ్యతని ఓ వైపున నిర్వర్తించడానికి ఈ చేపలు పట్టడం అనేటువంటి తన యొక్క వృత్తిని ఆయన కొనసాగించడానికి సిద్ధపడి వెళ్తూ ఉన్నాడు. మరోవైపున ఈ ప్రపంచంలో జీవిస్తూ ఉండగా, కుటుంబాన్ని నెట్టుకుంటూ వస్తూ ఉండగా, ఈ శిష్యులందరినీ కూడా ఏకతాటిపై నడిపించేటువంటి క్రమంలో ఒకవేళ నాకు ఏదైనా అపాయం కలిగితే నా ప్రభువు ఉంటాడా లేదన్నటువంటి ఆలోచనతోనే అక్కడ దుముకుతున్నాడు. ఆ విధంగానే ఆయన బయటపడగలిగాడు. ఎన్నో చేపలను వలలో అసలు రాత్రంతా కష్టపడినా పడనటువంటి అన్ని చేపలని వారు పట్టుకోగలిగారు, వారికి దొరికాయి. అంటే క్రీస్తు ప్రభువు వారితో ఉన్నాడు. ఇది మూడవ మారు అని మనము దర్శనమును మూడవ మారు వారికి అందజేశాడని మనం వాక్యంలో వింటున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన వ్యక్తిగత జీవితాలలో కూడా పేతురు గారి వలె అనేకమైనటువంటి మార్లు మనము బొంకవచ్చు, అబద్ధ సాక్ష్యాలు చెప్పవచ్చు, దూరంగా వెళ్ళిపోయి ఉండవచ్చు, దేవుడు లేడులే అన్నటువంటి భావనతో మనం ఉండవచ్చు. కానీ ఆ దేవాతి దేవుడు ఎల్లప్పుడూ కూడా మనతో నడుస్తూ ఉన్నాడు. మనం నమ్మేటువంటి దేవుని పట్ల అంత అచంచలమైనటువంటి భక్తిని మనము ప్రకటించాలి, ఆ భక్తి విశ్వాసముతో జీవించాలి. పేతురు గారు ఈ విధంగానే బాధ్యత అని ఓవైపున, లేకుంటే క్రీస్తు ప్రభు మరణించాడని ఓవైపున, నా గురువు గారు నాకేమీ కూడా మిగిలించలేదు అనేటువంటి ఆలోచనతో, తర్వాత ఆయన బతికున్నప్పుడే మాకేంటి, ఇదిగో మిమ్మల్ని వెంబడించడానికి వచ్చాం, మా ఆస్తిపాస్తులను వదిలేసి వచ్చాం, మా బిడ్డలను అన్నిటి పొలాలన్నిటిని కూడా వదిలేసి నిన్ను అనుసరించాము అనేటువంటి ఈ ఆలోచనల మధ్యలో ఆయన నలిగిపోతున్నాడు. మనశ్శాంతి లేనటువంటి జీవితంలో అలా యేసుప్రభు కనిపించగానే అత్యుత్సాహముతో, ఎనలేనటువంటి భక్తితో, ఎనలేనటువంటి విశ్వాసముతో ఆయన దుముకుతూ ఉన్నాడు.
అలా దుమకడం, ప్రభువు కాపాడడం అన్నీ కూడా జరుగుతుంది. అది మాత్రమే కాదు, ఇదిగో ఇప్పటి మరో అర్థం కూడా అక్కడ కనపడుతుంది. ఇదిగో నేను ఇక నుండి నిన్ను వదిలిపెట్టను, నీవు నాతో ఉన్నావని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను. నీవు నన్ను నడిపించేటువంటి వాడవని, నీవు నాతో ఉండేటువంటి దేవుడనని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను అని పేతురు గారు ఈ దుమకడం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. నేను ఇంకా రెడీ నీ యొక్క పవిత్రమైనటువంటి పరిచర్యను. ఇక్కడ దుమకడం అంటే సముద్రం మాత్రమే కాదు, ఈ శ్రీసభను పాలించడం, ఈ శ్రీసభ నిర్మాణం చేయడం, ఈ దైవరాజ్య విస్తరణ చేయడం, నీ గొర్రెలను మేపడం, నీవు ఇచ్చేటువంటి బాధ్యతను నిర్వర్తించడం, ఇదన్నీ కూడా నేను చేయడానికి సిద్ధమని పరిపూర్ణంగా సమర్పణ చేసుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, అంటే ఇక నా వెనుక ఉన్నటువంటి ఏది కూడా నన్ను ఆపలేదు. దాన్ని మొత్తాన్ని కూడా వదిలించుకొని, ఈ వస్త్రాన్ని తొలగించుకొని దూకాడని మన వాక్యములు వింటాం. మొత్తాన్ని కూడా వదిలించుకొని నేను నీ పరిచర్యలోనికి, నీ శ్రీసభ నడిపించేటువంటి బాధ్యతను తీసుకోవడానికి పరిపూర్ణంగా ఉన్నానని సాష్టాంగ ప్రమాణముగా ఆయన అక్కడ దుముకుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ప్రభువు చూడండి, పేతురు గారు ఆ విధంగా సిద్ధపడితే ప్రభు ఎల్లప్పుడూ కూడా వారితోనే ఉన్నాడు. మనం వింటున్నాం మత్తయి శుభవార్త 28వ అధ్యాయము 20వ వచనములు, ఇదిగో నేను ఎల్లప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాను, లోక అంత్యము వరకు కూడా సర్వదా నేను నీకు తోడై ఉంటానని చెబుతున్నాడు. హెబ్రీలకు వ్రాయబడినటువంటి లేఖ 13వ అధ్యాయము 8వ వచనంలో, ఇదిగో క్రీస్తు ప్రభువు నిన్నను నేడును రేపును ఒకే రీతిగా ఉండును. ఆయన మరణించలేదు. ఆయన శరీరం మాత్రమే మరణానికి గురి అయి ఉన్నది, కానీ ఆయన జీవించేటువంటి దేవుడు. ఆయన గాడ్ లివ్స్ ఫర్ ఎవర్. ఆయన ఎప్పుడూ కూడా జీవించేటువంటి వాడు, ఆయన ఎప్పుడూ కూడా ప్రేమించేటువంటి వాడు, ఆయన ఎప్పుడూ కూడా కాపాడేటువంటి వాడు, ఆయన ఎప్పుడూ కూడా సమీపమున ఉండేటువంటి దేవుడు. అందులకే నాకు అంతటి విశ్వాసము, లేక మనకు అంతటి విశ్వాసము ఉండాలని ఈ వాక్య పఠనములన్నీ కూడా మనకు బోధిస్తున్నాయి. కావున ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ బలిపూజలో పాల్గొంటూ ఉండగా నాడు పేతురు గారికి వచ్చినటువంటి ధైర్యమును ఇవ్వమని, బాధ్యతలను ఇవ్వమని దేవుణ్ణి అడుగుదాం. అదేవిధంగా యోహాను గారు ఏ విధంగానైతే ప్రభువును గుర్తించగలిగారో, ఈ ప్రతి బలిపూజ కూడా ప్రభువును గుర్తించాలి. ఆయన స్వీకరిస్తుంటే ఆయనే స్వయముగా మనలోకి వచ్చినటువంటి విశ్వాసంని పెంపొందించుకోవాలి. అలాంటి గొప్ప విశ్వాసముని ఇవ్వమని అడుగుదాం. తరువాత ఇతరమైనటువంటి శిష్యులందరూ కూడా ఆయనతో ఉన్నారు, భుజించారు. అలానే ఆయనతో ఎల్లప్పుడూ ఆయన కోసం జీవించేటువంటి భాగ్యముతో దీవించమని ఈ బలిపూజలో దేవాతి దేవుణ్ణి మనసారా వేడుకొందాం. విశ్వవిభుడైన నా ప్రాణనాద, అందుకొనుమా నా అర్పణ. విమలకరుడైన నా జీవనాద, స్వీకరించుము నా కానుక. విశ్వవిభుడైన నా ప్రాణనాద, అందుకొనుమా నా అర్పణ. విమలకరుడైన నా జీవనాద, స్వీకరించుము నా కానుక. అప్పరసములలో అర్పించెదను అనువనువును, అపురూపముగా ఆదరించుము నా బ్రతుకును. అంతయు నీదే అమరుడ నీవే, అనుగ్రహించుము అనవరతము. అంతయు నీవే అమరుడ నీవే,
అనుగ్రహించుము అనవరతము. విశ్వవిభుడైన నా ప్రాణనాదా, అందుకొనుమా నా అర్పణ. విమలకరుడైన నా జీవనాదా, స్వీకరించుము నా కానుక. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పిస్తున్న బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అన్నట్ల ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, ఈ పాస్కా వారముల నుండి మేము పొందు ఆత్మ జీవమును మాలో పరిపూర్ణము చేయుము. తద్వారా మేము లోకాశల నుండి విడుదల పొంది స్వర్గ విషయమునందు కోరికతో జీవింప కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్తధనమాయెను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించుచూ ఉన్నది. శక్తివంతులైన పరలోకవాసులను, దూతల దళమును, నీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచు ఉన్నాము. ఈ విధమునివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా
అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా జేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించు ఉన్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములను తెలుపుచూ ఉన్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచూ ఉన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా పోలంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికర ముందు చనిపోయిన వారినందరిని జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలు మరియమాతతోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితముల భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు వారి యొక్క జీవితాన్ని కొద్దిపాటుగా మనము ప్రవచనం ద్వారా విని ఉన్నాం. అయితే మన వ్యక్తిగత జీవితాల్లో వచ్చేసరికి కొంచెము మనకు కానిది ఈ పరిచర్య అని, మనకు సంబంధం లేనటువంటిదని, లేక కేవలం కొద్దిమంది బిషపులకి లేక గురువులకి మాత్రమే సంబంధించినటువంటి వ్యవహారమేమో అన్నటువంటి ఆలోచనతో ఎక్కువగా మన జీవితాన్ని అలా సాగునంపుతూ ఉంటాం. కానీ ప్రభువైనటువంటి దేవుడు అందరినీ కూడా ఒకే పరిచర్యకు పిలుస్తున్నాడు. ఒకే దేవుడైనటువంటి ఆయన ఒకే పరిచర్యకు, ఒకే రకమైనటువంటి విధానమునకు, ఆ జీవనానికి ఆయన పిలుస్తూ ఉన్నాడు. కావున దేవుని పట్ల మనము సరిగా అవగాహన లేనటువంటి ఆ జీవితమును లేకుంటే ఆ క్షణాలు గుర్తు చేసుకుందాం.
మళ్ళీ 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 నీతోనే నా పయనం అన్నటువంటి విధంగా సహకరించమని క్రీస్తు ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థన ద్వారా తండ్రి దేవునికి సమర్పణ చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వల్ల పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడిని యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచూ ఉందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుతూ పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరినొకరము ప్రభు క్రీస్తు సమాధానము తెలుపుకొందము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించి ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించేవారు, వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన నిత్య జీవితమునకు కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మిమ్ము స్వీకరింప సాధ్యం కాదు గనక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభుని విందు పరమ విందు ఆరగింపగరారే. ప్రభుని విందు మధుర విందు స్వీకరింపగరారే. ప్రభుని విందు పరమ విందు ఆరగింపగరారే. ప్రభుని విందు మధుర విందు స్వీకరింపగరారే. ఆర్తితోడా క్రీస్తునాథుని కొలువు చేరగరారే. ఆర్తితోడా క్రీస్తునాథుని కొలువు చేరగరారే. రండి రండి జనులారా, పరమనాథుని విందుకు రండి రండి ప్రజలారా. నిత్య జీవ విందుకు రండి రండి జనులారా. పరమనాథుని విందుకు రండి రండి ప్రజలారా. నిత్య జీవ విందుకు ప్రభుని విందు పరమ విందు ఆరగింపగరారే. ప్రభుని విందు మధుర విందు స్వీకరింపగరారే. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి,
క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. యేసు తన శిష్యులను చూచి వచ్చి భుజింపుడు అని పిలిచి రొట్టెను తీసుకుని వారికి పంచిపెట్టెను. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు కనికరించి రక్షించిన ప్రజలందరినీ సురక్షితముగా ఉంచుము. నీ కుమారుని బాధామయ మరణము ద్వారా రక్షణ పొందిన వారు అతని ఉత్థానమందును ఎల్లప్పుడూ ఆనందించున్నట్లు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో ఆయన సేవలో జీవించండి. హల్లెలూయా, హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. గీతం గీతం జయ జయ గీతం చేయి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. చూడు సమాధిని మూసిన రాయి దొరలుచు పరుగెడెను. చూడు సమాధిని మూసిన రాయి దొరలుచు పరుగెడెను. అందువేసిన ముద్ర కావలి నిలిచెను దైవసుతుని ముందు. అందువేసిన ముద్ర కావలి నిలిచెను దైవసుతుని ముందు. గీతం గీతం జయ జయ గీతం చెయ్యి తట్టి పాడెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము. యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్భటించెదము.